ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంచెం దాచుకో మరదలు పిల్ల, రేపు పెళ్లి చూపులో ఉపయోగపడతాయి. నిషి, నువ్వు చెప్పు, ఏమంటావు? ఇప్పుడు నేను కాదంటే ఆపుతారా? వద్దంటే ఎవరైనా వింటారా? ఇంకెందుకు అడగటం? మీకు నచ్చినట్టు చేసుకోండి. నిషి పైకల్లా అంటుంది కానీ సిరి పెళ్ళని లోపల ఎంత ఆనందపడుతుందో ఇక్కడ అందరికీ తెలుసు. పొద్దున అయ్యేసరికి అదే సెట్ అయిపోతుంది. సరేనమ్మా, మేము వెళ్ళొస్తాం. అంకుల్, అప్పుడేనా? ఇలాంటి శుభవార్త విన్నాక స్వీట్ తిని సెలబ్రేట్ చేసుకోకుంటే ఎలా మావయ్య గారు? అవును, ఇప్పుడే వెళ్ళి పాయసం చేస్తాను, తినేసి వెళ్దురు గాని. పదక్క, ఇద్దరం కలిసే చేద్దాం. సరేరా, నేను కూడా హెల్ప్ చేస్తాను, పదండి. కూర్చోండి. కూర్చోండి. మనకి 2 days టైం ఉంది. ఏం చేసినా అంతలోపే చేయాలి. మీరు సురేష్ గారితో కూడా సైన్ చేయించండి. అడ్వాన్స్ కాదు, ఫుల్ పేమెంట్ ఒకేసారి ఇస్తాను. దివ్యాంక మాటే నా మాట కోష్కి, నా మాట కోష్కి. ఓకే, అలా ఏం లేదు అంకుల్, ప్రాబ్లం ఏం లేదు, చిన్న ఎమర్జెన్సీ అంతే. ఓకే అంకుల్, మీరు సిటీకి రాగానే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వదినేరి కేదార్, వదిన ఎక్కడున్నారు? ఇందాకటి నుంచి బయటే ఫోన్ మాట్లాడుతున్నారు. పర్లేదు రఘు, ఇట్స్ ఓకే, నేను మేనేజ్ చేస్తాను. అయినా అంత ఎమర్జెన్సీ కూడా కాదులే. బాయ్. వెళ్ళి చూద్దాం పద. దాత్రి అక్కడుంది. పద. ఏమైంది వదినా? అక్క, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? షేర్స్ కొనడానికి మనీ షార్ట్ అవుతుంది. తక్కువ టైంలో అంత డబ్బులంటే ఎవరిని అడిగినా లేదంటున్నారు. టైం అడుగుతున్నారు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అదేంటొదినా, ల్యాండ్ అమ్మాలనుకున్నారు, కొనడానికి బయర్ కూడా వచ్చారు కదా. బావతో మాట్లాడలేదా అక్క? మాట్లాడాను, కానీ సురేష్తో కాదు, ఆ దివ్యాంకతో. ఫస్ట్ ఏమో సైన్ చేయడం చెప్పింది. ఆ తర్వాత ప్రాపర్టీ అమ్మిన దాంట్లో 10% ఇస్తే అప్పుడు వచ్చి సైన్ చేస్తాడంట. అదేంటక్క, నీ ప్రాపర్టీ నువ్వు అమ్ముకుంటున్నందుకు నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలి? అవసరం మనది కదా కేదార్. ఆ దివ్యాంక అవకాశంగా మార్చుకోవాలని చూస్తుంది. అయినా కూడా దీనికి బావెలా ఒప్పుకున్నారు? ఆ దివ్యాంకతో పెళ్లికి సురేష్ ఒప్పుకున్నాడు. ఇక ఇదంతా ఆ దివ్యాంకకి డబ్బు ఇవ్వడం అంటే నేను ఓడిపోవడమే. అలా ఓడిపోవడం ఇష్టం లేక ఇలా అందరినీ అడుగుతున్నాను. లేదు దినా, మీరిలా అడగడం, అలసిపోవడం, మాకిపోవడం కూడా ఆ దివ్యాంక గెలిచినట్టే అవుతుంది. ఆలోచించండి, మిమ్మల్ని దివ్యాంక డబ్బులు అడిగింది తన దగ్గర డబ్బులు లేకనో, లేక ఉన్నవి సరిపోకనో కాదు, మిమ్మల్ని ఇలా లాక్ చేసి మీరు ప్రతి చోట ట్రై చేసి ఓడిపోవాలని. తనేం ప్లాన్ చేసిందో మీరు అదే చేస్తున్నారు. వద్దొదినా, తనకి డబ్బులు ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. కానీ జగదాత్రి, నేను తనకి డబ్బులు ఇవ్వడం కూడా నేను ఓడిపోవడమే కదా. నేనుండగా మిమ్మల్ని ఓడిపోనివ్వనొదినా, నన్ను నమ్మండి. వెంటనే వచ్చి సైన్ చేసి డబ్బులు తీసుకెళ్ళమని చెప్పండి.
దివ్యాంక నుండి ఇంకా ఫోన్ రాలేదేంటి? ఖచ్చితంగా దివ్యాంక కండిషన్కి వదిన ఒప్పుకునే ఉంటుంది. ఆహా, అదే జరిగితే డబ్బుకి డబ్బు వస్తుంది, వదిన ఓటమిని చూసినట్టు అవుతుంది. సురేష్ అన్నయ్య మీద ఆవిడకున్న అపారమైన ప్రేమ, నమ్మకం అన్ని కాలు పూర్తయిపోతాయి. దివ్యాంక, హలో దివ్యాంక, వదిన ఓటమిని ఒప్పుకుందని చెప్పు. నిషిక ప్లాన్ చేయడం, కౌశికి ఓడిపోకుండా ఉండడమా? కౌశికి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఎస్, నువ్వు ప్లాన్ చేస్తే అసలు అది వర్కౌట్ అవ్వదనుకున్నాను, కానీ కౌశికి ఇంత సులువుగా నాకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటుందనుకోలేదు. అందులో నా షేర్ కూడా ఉంది, మర్చిపోలేదు కదా? ఎలా మర్చిపోతాను నిష్క? ఈ సంతోషాన్ని ఇచ్చింది నువ్వే అయితే వెంటనే సురేష్ని తీసుకుని బయలుదేరతాను. కలిసి కౌశికి మన ముందు ఓడిపోవడాన్ని చూద్దాం. సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. యువరాజ్ ఎక్కడున్నా వెంటనే ఇంటికి రమ్మని చెప్పాలి. యువరాజ్, దివ్యాంక వాళ్ళు వచ్చేస్తున్నారంట, త్వరగా వెళ్దాం పదా. నువ్వు మొహం మీద కొంచెం నవ్వు తగ్గించు. మా అక్కకు కానీ ఈ డబ్బులు ప్లాన్ ఇచ్చింది నువ్వే అని తెలిస్తే వాళ్ళని బయటికి పంపించడం కాదు, మనల్ని పంపిస్తుంది. పంపిస్తుంటే చూస్తూ ఊరుకుంటామేందబ్బోడా? ఇది నీ ఇల్లు, నీ ఆస్తి. ఎవరైనా నీ జోలికొస్తే ఊరుకుంటానా? వాళ్ళ కథ తేల్చేను. చూసావు కదా మనకి ఇంట్లో ఎంత పెద్ద సపోర్ట్ ఉందో. పద, వెళ్ళి కౌశిక్ వదిన కన్నీళ్ళని చూసి ఆనందిద్దాం. పద. నా మా కోబ్రోని చాలా తక్కువ అంచనా వేశాను కాచి. ఈ ఇంట్లో ఉండి నేనేమో లక్షల కోసం అడుక్కుంటుంటే బ్రో జస్ట్ ఒక్క సంతకం కోసం 2.5 కోట్లు తీసుకుంటున్నాడు. నోరు మూసుకో. అసలే అందరు కోపం మీద విన్నారంటే అత్త మీద కోపం దుత్త మీదనే కదా చూపించాలి. కోట్లు తనుకుపోతున్న కోబ్రోని ఎవ్వరూ ఏమీ అనలేరు. నోరులే నాలాంటి వాడే అందరూ అంటారు. అమ్మా కౌశికి, బయ్యర్లు వచ్చే టైం అయింది. అసలు వాళ్ళు వస్తున్నారో లేదో కనుక్కో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.